రోజు నేను చెప్పింది చేస్తానని ప్రమాణం చేయండి. ఏం చేయాలి మా కార్తిక? మా అమ్మమ్మ ఇంటికి వచ్చిన అది నేను చెప్పిన పని చేయలా. దానికి కార్తిక అంటే ఏందో చూపించాలా. దానికి మీ అందరి సపోర్ట్ కావాలా. నీ ప్లాన్ ఏంటి? పాపా అమ్మమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుంటాను మే, ఎందుకు ఏడిపించాలనుకున్నావో? ఒరే నీకేమి ఉత్తమ మనవుడు అవార్డు ఎవరు? నేను చెప్పింది చేయి మూసుకొని లేచి పద వాన్ పడుతున్నది. కార్తిక ఇప్పుడు వాన్ ఎక్కువ ఉంది, ఏం చేయాలి ఇప్పుడు? ఈ వానను కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలరా మనమా. నువ్వు ఏం చేయమంటావు చెప్పు కార్తిక, నీ కోసం ఏదైనా చేస్తానా. ఇప్పుడు నువ్వు పోయి బులచ్చవా వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అంటూ ఎవడైనా వచ్చి మా ఆవుకి పాలు పితికితే మా ఆవు పోతే పంచత్తి వేసుకొని వచ్చి మీ ఇంటి మొదలు కొట్టేసి పోతా. రే ఎవడురా నువ్వా? ఆవు పాలు పితుకుడు అంటున్నావా? నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. రే నీకంత సీన్ లేదు గాని ఎవరు పంపించినారు చెప్పు, ఓవరాక్షన్ చేయబాక. ఏమే బులచ్చి నాకు అంత సీన్ లేదా? కట్అవుట్ చూసుకొని నమ్మేయాలి డ్యూట్. రే ఏం కావాలి నీకు? ఎవరు నువ్వా? నాటకాలు చేస్తున్నావు నా ముందుకు వచ్చా? ఏ పిల్ల నువ్వే కావాలి, లేచిపోదాం వస్తావా? ఊరు నా బట్ట ఎవరురా నువ్వా? నన్నే పిలుస్తున్నావు లేచిపోదామని? మీ అమ్మ నాయన ఎవరురా చెప్పురా. వస్తే బులచ్చి మా అమ్మ నాన్న గురించి మాట్లాడావు అనుకో కంటి చూపుతా కాదు నా కడ్డే కంపుతా చంపేస్తా. ఏడయ్యడా పొరకటన్నా బట్ట. నువ్వు చీరా నువ్వు పోరా, నేనేం చేయాలి కార్తిక? ఇట్లా చెప్తా. అమ్మమ్మ అమ్మమ్మ ఏమైనా ఏమైందిరా? బియ్యం రుబ్బితే పిండి వస్తుంది కానీ పిండి రుబ్బితే బియ్యం రాదు. నువ్వు వరిసింది దేనికి నాయనా? ఒక్కొక్కరిని కాదమ్మమ్మ 100 మందిని ఒకేసారి పంపించు, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. మీ ఊరు ఏర్పేట మండలం దుగ్గుబేరి సాక్ష్యంగా చెప్తున్నా, 100 మందికి ఒకేసారి తాళి కడతా, మిస్ అవ్వదు. ఏందిరా? 2 వంశానికి ఏదుడు శ్రీకాళహస్తి పక్కన పెద్ద కన్నడికి చెందిన వీరుడు, ప్రపంచానికి మే పాపాని పరిచయమైన ధీరుడు సెంథిల్ కుమార్ రెడ్డి అనే నేను ఈ దుగ్గిబేరి గ్రామానికి, మా పెద్ద కన్నుల్లో ఉన్న కొత్త కన్నులి గ్రామానికి ఊపిరిగా అంతరాత్మ ప్రమాణంగా ఏ పిల్లనైనా పెళ్లి చేసుకోవడానికి వెనకాడనని మాకన్నిటికీ అనుకూలంగా ఉండే మా సాక్షిగా ఏ ఆడపిల్లకైనా తాళి కట్టడానికి వెనకాడనని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. నా బట్ట ఇంతకు ముందు నుంచి ఏదంటే అది వాగుతామడారా? ఏ అమ్మమ్మ నువ్వు వరిస్తే అడుపులే, నువ్వు నరిస్తే మెరుపులే. రే మర్యాదగా పోయి ఆడుకోండి, లేకపోతే వచ్చి చదువుకోండి ఇంట్లో పోయి. నాతో నాటకాలు చేయబాకండి. నువ్వు బెదిరిస్తే బెదిరిపోతావు అనుకున్నావా? అమ్మమ్మ నీ అమ్మ బెదిరిస్తే భయపడే రోజులు పోయినాయి. నువ్వు బెదిరించినావనుకో తాళి కట్టేస్తా. నీ గురించి ఎవరైనా బెదిరిస్తే తాళి కట్టానని భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. జీరో 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 ఈ రోజు నీలో ఆవేశాన్ని చూస్తున్నాను రా. మా అమ్మమ్మ నాది దాన్ని తీసుకొని వస్తాను రా. దానికి కట్టురా ఫస్ట్ తాళి. అసలు ఏందిరా మీ గోల? తలకాయ నొప్పి కూడా అదే. ఫస్ట్ వచ్చింది మా అమ్మమ్మ, మా అమ్మమ్మకే మొదటి తాళి, తర్వాత ఇంకెవరికైనా. ఏంద్ర నా బట్ట ఇంతకు ముందు లేచిపోదామన్నాడు ఒకడు వచ్చి, ఇప్పుడు ఏమిటి నువ్వు తాళి కట్టాలంటే? ఏంద్ర నా బట్ట. కార్తిక ఏమేమమ్మా నీ కూతురు లచ్చక్కని మా డాడీ పెళ్లి చేసుకున్నాడు. మీరేమి కట్నాలు పోసి పోసి అలసిపోలే. ఇదేమో నా ముద్దుల తల్లి మిమ్మల్ని ఏమి అడగదు. నైనా లచ్చమ్మ వచ్చినావా? ఇంతసేపు ఇళ్ళు నాక మగధీరా బాహుబలి విక్రమార్కుడు సినిమా చూపించినారు నాయన నాక. ఎవరి అమ్మాయి అని అడిగా అమ్మా ఆనాడు నా ప్రాణమని తెలిసేనాడు. నువ్వు మన ఇంటికి మహారాణివి కావచ్చమ్మా. నా అమ్మమ్మకు నేనే రారాజుని. ఐ లవ్ యూ అమ్మమ్మ. కలలో అయినా కలగనలేదే బులచిన ఫీల్ మై లవ్.
ఒరే పోండ్రా నా బట్టలారా, ఏంది మేలచ్చమ్మా ఇంతకు ముందు నుంచి తలకాయ తినేస్తున్నారు ఇలా. కల్లార్తో ఐస్ కు డబ్బులు అడిగినా ఇచ్చినావా? బోండాలు పెట్టుకోవాలి 10 రూపాయలు అడిగినా ఇచ్చినావా? నేను ఈ ఇంటికి వచ్చిన దానికి నువ్వు సరిగ్గా మర్యాదలు చేయలేదే. వసే ఈ బాహుబలి మగధీర విక్రమార్కుడు అన్ని దర్శకత్వం నువ్వేనా? ఇంటెలిజెంట్ నాకు మర్యాదలు సరిగ్గా చేయలేదనుకో అమ్మమ్మ ఈ ముగ్గురే కాదు అప్పరిచుతుడిని దింపుతా. హే వాట్సాప్ బేబ్ ఫీల్ మై లవ్. రమ్మన్గా చెప్పురా. బామ్మ గారు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇంకా నా సైన్యాన్ని దింపుతాను చూడే అమ్మమ్మ. వెజ్జాల్ పాడ్. ఎవరా మీరంతా? పాండ్రా పాండ్రా పాండ్రా. నేను చెప్పిన కండిషన్ కి ఒప్పుకుంటేనే పంపిస్తా. ఏమి కండిషన్ లే, ఏందో ఈ బాధ నాక? అదంతా నాకు తెలుసు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటావా లేదా? ఏం ఒప్పుకోవాలి నీక? ఏం ఒప్పుకోవాలి నేనా? నేను మా అన్నయ్య మీ ఇంటికి వచ్చిన దానికి తెల్లారితో కోడికూరతో ఇడ్లీ, మధ్యాహ్నం మటన్ తో భోజనం, రాత్రికి చేపలతో కర్రీ పెడితే వీళ్ళని పంపిస్తా. లేకపోతే నా సొవితి వీళ్ళందరూ నీకు తాళి కట్టేస్తున్నారు. జింతాకే నీ బతుకు. చెయ్యి పరక తిరిగిపోతాది నా సౌత్య. నేనేం మహారాజుని కాదు చేపలు కూర అన్ని పెట్టేదానికి. అదంతా నాకు తెలుదు. నేను మీ ఇంటికాడ అంటే అవన్నీ పెట్టాలా? ఉండబాకు పోయే. ఎందుకు పిలిచినావా? బోర్ రానా? బుద్ధి లేక పిలిచినానమ్మా, ఇంకా బోతల్లే. కార్తిక చూపించేవా? తాళి కట్టేస్తా. ఒరే ఒరే నా బట్టలారా పరక తిరిగిపోతుంది వచ్చినానంటే. అమ్మమ్మ నేను చెప్తేనే వాళ్ళు వింటారు. ఏందబ్బా ఈ నా సౌత్య ఈ కర్మ నాక. సరే నేను చెప్పిన కండిషన్ ఒప్పుకో, పంపించేస్తా. నీకెత్తో ఒక తన్ని పెడతానే. నా తలకాయ నా తాగట్టు పెట్టానా నీకు పెడతానే. పంపించా పెళ్లి చేసుకుంటారంట ఈ నా బట్టలు. యారా తవలే నా బట్ట. నా సౌత్ చెప్పినట్టే అంటున్నారే ఈ నా బట్టలు కూడా. నువ్వు చెప్పినట్టువన్నీ చేస్తానని నేను కదా పంపించే వాళ్ళని. సరే పోండ్రా మీరా. భద్రంగా పోయేసినంటే ఫోన్ చేస్తారా? కార్తిక జాగ్రత్త. తాళి ఏం బాధో ఇంకా పడుకో. సౌత్ చేసే పని నా సౌతి. సాయంత్రం అయిపోయింది చేపలు దేవో నాటుకోండి పెట్టుకో. తెల్లారికి కోసుకుందాం. రేపు మధ్యాహ్నం మటన్ చెప్పు తాతకే. ప్లాన్ భలే సక్సెస్ అయిందిరా. థ్యాంక్ యూ. ఓకే కప్పంతో కాదు ప్రేమతో కూడా కట్టచ్చు. సూపర్ కత్తి తురుము కేకలంతే.